కవిత పాదయాత్ర త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన తనకు జరిగిన అన్యాయంపై ప్రజలకు వివరణ బీఆర్ఎస్కు పూర్వవైభవం కోసం కృషి జాతీయ పార్టీలకు చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్ ప్లాన్. ఒకసారి పోస్ట్ పెట్టు. కవిత పాదయాత్రని మీరు సమర్థిస్తున్నారా? యాక్సెప్ట్ చేస్తారా? మద్దతు తెలుపుతారా? ఓకే, కవితను చూసి కేసీఆర్ కన్నీళ్లు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిన ఎమ్మెల్సీ కవిత. సో దీని గురించి డీటెయిల్గా చెప్పే ముందు అక్కడ మీకు విజువల్స్ ప్లే చేస్తే కనుక ఆ విజువల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉన్నది, మీకు చూపిస్తాను నేను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ని గురువారం కలిశారు. ఎర్రవెల్లిలో మాజీ సీఎం కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. కవిత తన భర్త కుమారుడితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు. ఇక ఈ సందర్భంగా కవితకు దిష్టి తీసి స్వాగతం పలికారు. 5.5 నెలల తర్వాత తన తండ్రిని కలుసుకున్నారు. పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ చేతికి కవిత ముద్దు పెట్టారు. కన్న కూతుర్ని చూసిన కేసీఆర్ భావోద్వేగంలో లోనయ్యారు. ఇక కన్న బిడ్డను ప్రేమగా గుండెకు హత్తుకొని ఆశీర్వదించారు. కవితను చూసి కేసీఆర్ ఉందా అది వచ్చినాక ఎంట్రీ అక్కడ దిగంగానే హారతి ఇచ్చేది, ఒక్కసారి ప్లే చేయవాలి. ఒకసారి విజువల్లో చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను. ఆపమని అప్పుడు క్లోజ్ అయ్యి అక్కడ ఒకసారి మనం వివరణ తీసుకుందాం. రైట్, తను కొన్ని కాన్వాయ్ల కార్ల సహాయంతో అక్కడికి వచ్చింది. ఎస్, ఒక్కసారి నేను ఆపమన్నప్పుడు ఆపేసి అక్కడ ఆపు, కొంచెం బ్యాక్ వెళ్ళు. ఎస్, జీవన్ రెడ్డి, ఆర్మూర్ మహచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవిత వచ్చి రాగానే పాదాలు నమస్కరించండి. ఎస్, తప్పేం లేదు. ఒక ఆడబిడ్డకి తన సోదరిగా భావించింది కాబట్టి పాదాలు నమస్కరించి ఉన్నాడు కావచ్చు. కానీ గతంలో చాలాసార్లు నేను కాపల కుక్కగా ఉంటా, కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడుకుంటా అనే రకంగా కూడా మాట్లాడుకొచ్చిండు. సో ఈ సందర్భంలో ఎందుకనంటే ఆయన ప్రజలకు సంబంధించి ఆర్మూర్లో చూస్తే అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. అటు ఆర్టీసీకి సంబంధించి లీజ్ చెల్లించక అక్కడ విషయాలు బయటపడుతున్నాయి. తర్వాత ఇంకో చోట ఇంకో రకంగా ఉన్నది. సో ఒకసారి మనం ప్రస్తుతం ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది. తప్పేం కాదు, ఆడబిడ్డకి సోదరికి కాలు నమస్కరించడం తప్పేం కాదు. కాకపోతే ఇది ఒక బానిసత్వంలాగా ఉందనేది చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే వచ్చి రాగానే మొత్తం కాళ్ళకు నమస్కరించి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం జీవన్ రెడ్డి చేసిండు కాబట్టి ఈ విషయంలో చాలా చర్చనీయాంశం అవుతుంది. ఇక కేసీఆర్ చేతికి కవిత ముద్దు పెట్టారు. కన్న కూతురుని చూసి కేసీఆర్ భావోద్వేగంలోనయ్యారు. కన్న బిడ్డను ప్రేమగా గుండెకు హత్తుకొని ఆశీర్వదించారు. కవితను చూసి కేసీఆర్ మొహంలో ఆనందం వెల్లివిరిసింది. చాలా కాలం తర్వాత అధినేత కేసీఆర్ ఉత్సాహం కనిపించారు. పార్టీ నాయకులు సిబ్బంది తమ అధినేత సంతోషంలో పాల్పంచుకున్నారు. మీ గతంలో ఇందాక నేను జీవన్ రెడ్డి మాట విషయం చెప్తే పెద్దగా ఏం లేదు, కలిసింది 160 రోజుల తర్వాత కలిసింది, బెయిల్ ఎప్పుడు వచ్చింది, ఏమైంది, మొత్తం అదే విషయం, పెద్దగా ఏం లేదు. ఇలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా మీకు, బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ ఏందనంటే గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కానీ కేటీఆర్లు అందరూ కొంత అధికారం చెలాయించినప్పుడు వాళ్ళ యొక్క హద్దు అదుపు అనేది లేదు. మీకు క్రికెట్లో డైగొట్టడం తెలుసు కదా, డైగొట్టి బాల్ క్యాచ్ పట్టడం కానీ, కబడ్డీలో మనం జంప్ చేసి రైడర్ని హోల్డ్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ యాక్టివిటీస్ మనం గత 10 సంవత్సరాలు చూసినాం, మీకు తెలుసో లేదో. బీఆర్ఎస్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, అది జీవన్ రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అధికారులు అక్కడ వాళ్ళ కేసీఆర్ కేటీఆర్ కవిత రంగానే సడన్గా డైగొట్టి కాలు పట్టుకుంటారు. ఆ డైగొట్టలకి ఎక్కువ పదవులు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది నేనంటున్న మాటగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు, మాకు ఈ పద్ధతి నచ్చలేదు, కాలు మొక్కుడేందా, ప్రతిసారి కాలు మొక్కించుకోవడమేంది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకనొక సందర్భంలో ఒక చాలా సీనియర్ నాయకుడు, ఇప్పుడు ఆ పార్టీలో లేరు, బయటకు వచ్చారు అనుకోండి, ఆయన ఏం చెప్తున్నారంటే కేసీఆర్ ముందుకు మనం పోయి నిల్చోగానే ఆయన డైరెక్షన్ ఏం చెప్తారంటే పైన మొహానికి మన ఆపోజిట్ వ్యక్తుల మొహం చూసి ఆయన కాళ్ళు చూసుకుంటారంట. అంటే రా డైగొట్ట అన్నట్టుగా పిలుస్తారంట ఆయన. ఇక్కడ నేను తప్పు పట్టట్లే, జీవన్ రెడ్డి కవిత కాళ్ళు మొక్కుతాడా, లేదంటే తన పాదాలకు శాస్త్రాంగ నమస్కారం చేస్తాడా, పొర్రుదండాలు పెడతాడా, గుడి కట్టిస్తాడా, అదే వ్యక్తిగత అభిమానం, వ్యక్తిగత విషయం, మనమేం తప్పు పడతలేదు. కానీ ఇటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో, పూర్తి వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తప్పు పట్టారు. ఎందుకంటే దొరల గడిల పాలన ఇన్ని రోజులుగా పేరు మోసిర్రు, పేరెత్తుకున్నారు, ఆఖరికి ప్రభుత్వాన్ని గోలబెట్టుకున్నారు. అంత అయిపోయినాక కూడా ఇంకా దొరల పాలన లెక్కనే మీరు వ్యవహరిస్తే ఆ తీరు ఎట్లా చూడాలి. జీవన్ రెడ్డి గారు మీరు కాళ్ళు మొక్కురు, అవసరమైతే అక్కడ గుడి కట్టించి వాళ్ళకి పూజ అయ్యారు, మీరే పురోహితుడై, తప్పేం కాదు, మేము తప్పు పట్టట్లే. కానీ 10 సంవత్సరాలలో ఇదే పని కనుక, ఇదే ప్రజాసేవ, ఇదే గౌరవం, ఇదే మర్యాదలు కనుక నియోజకవర్గం మీద పెట్టున్నా ప్రజలు బాగుపడేవాళ్ళు. ఆ నియోజకవర్గం పరిస్థితి ఒక రకంగా ఉండేది.
కనీసం నియోజకవర్గ సమస్యల గురించి ఎప్పుడన్నా మాట్లాడారా అసెంబ్లీలో? ముఖ్యమంత్రితో మాట్లాడిరా? మీ యొక్క మంత్రితో మాట్లాడిరా? ఎక్కడన్నా మాట్లాడిరా? ఏమనంటే డైదునకాలే కాలు పట్టుకోవాలి, ఇది ఒకటే పద్ధతి. డైదునకాలే కాలు పట్టుకోవాలి. ఒక్కసారి వీడియో మళ్ళీ ప్లే చేయను సదాకర్. మీరు అబ్జర్వ్ చేయండి, దీనికి సంబంధించి మీరు అభిప్రాయం వ్యక్తం చేయండి. తప్పు పట్టట్లేదు. ఒక సోదరిగా భావించి తన పాదాలు నమస్కరించడంలో ఒక అన్నగా ఆయన బాధ్యత తీసుకుంటే నేను ఏం తప్పుబట్టా, నాకు తప్పు అసలు అనిపించట్లేదు. కానీ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఇప్పటికి ఇన్ని రకాలుగా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఈ దొరల పాలన ఓతలేదన్న ఒక ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. నాకు తెలిసి కవిత కంటే పెద్దోడే జీవన్ రెడ్డి. కవిత కంటే పెద్దోడే అయినప్పటికీ ఆడపడుచుంటే కాళ్ళు మొక్కుతా తప్పేం లేదు. కానీ వంగి దండాలు పెడితే అక్కడ కొంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళ ముంగట వంగి దండాలు పెట్టినావని అంటే ఇక నీకు ఏం ప్రజాప్రతినిధి అయినావు, గతంలో నువ్వు ఏం పని చేసినావు, ఏం వెలుగబెట్టినావు ఆర్మూర్ నియోజకవర్గానికి అనేది ఇక్కడే అర్థమవుతుంది. కాపల కుక్కలు ఎక్కుంటా, కుక్కలు కాదు ఎమ్మెల్యేలు కావాల్సింది, మనుషులు కావాలి. గతంలో పైడి రాకేష్ రెడ్డి గారు నేను మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నాడంటే మనకు కావాల్సిన ఆర్మూర్ నియోజకవర్గానికి కావాల్సింది కుక్కలు కాదయ్యా, వాళ్ళని పరిపాలించి వాళ్ళ బాగోగులు చూసి ఎమ్మెల్యేలు కావాలని చెప్పి ఆయన అన్నాడు. సేమ్ ఇప్పుడు చూస్తే అదే అర్థమవుతుంది. వాళ్ళకి కావాల్సింది కుక్కలు కాదు, కాపల కుక్కలో ఇంటి ముంగట ఇంకేమన్నా కాదు. వాళ్ళకి కావాల్సిన ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల్ని కావాల్సింది వాళ్ళని పరిపాలించి ఒక ఎమ్మెల్యే కావాలి. ఓకే, ఇకననే పద్ధతి మార్చుకోండి. ఇక డైదునికే పద్ధతులు, వంగి దండాలు పెట్టుడు, శాస్త్రాంగ నమస్కారాలు చేస్తుడు, ఎంత ఘోరం అనిపిస్తుంది తెలుసు. ఆల్రెడీ ఆ వీడియో చూస్తే మాజీ ప్రజాప్రతినిధి ఇప్పుడు ఏం పదవి లేదనుకోండి, ప్రజలు మీరు ఇట్లా చేసిరు కాబట్టి పక్కకు పెట్టేసి మిమ్మల్ని ఇట్లా చేసిరు కాబట్టి ప్రజలు పక్కన పెట్టేసిర్రు. చూడండి అగో కనీసం రెస్పాండ్ కూడా కాలేదు ఆమె. ఎందుకన్నా అని చేయలేదు, ఏం తీయలేదు. ఈడుతనే దేవతలాగా ఏమున్నది, ఆయన వంగి దండాలు పెడుతున్నాడు. ఎందుకన్నా అని కానీ కనీసం అరే ఏందన్నా అని కానీ ఏం చేసి సెకండ్ కూడా ఇవ్వలే. కనీసం నువ్వు మొక్కిపో అంటున్నది అంతే, మళ్ళీ మొక్కిపోవాలి అంతే, దేవుడు ముంగట మొక్కిపోయినట్టు. ఇదేం పద్ధతి, ఇదేం కథ? ఇంత బానిసత్వమా? ఇటువంటి బానిసత్వం చేస్తేనే చేయకుంటే ఈ పదవులు ఎంత, ఈ పదవుల కథ ఎంత? ఇంతటి బానిసత్వం చేయాలన్నా? సిగ్గనిపించాలి కొంచెం అన్నా మనకు, చూసే వాళ్ళకైనా, నాలాంటి వాళ్ళకు. ఎందుకంటే గింత బానిసత్వం చూస్తానన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నేను అనేది. ఇంకా ఇంతకు మించి పెద్ద కవిత గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇక అంత గురించి ఎలివేషన్ కూడా అవసరం లేదు. ఇక పాదయాత్ర అయితే చేస్తుందట, కమ్యూనిటీలో పోలు పెట్టినావా నువ్వు? పాదయాత్ర నేను చెప్తున్నా కదా, ఏమనుకుంటున్నారంటే ఇందాక నేను చెప్పిన మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చినాక ముఖ్యమంత్రి అయింది పాదయాత్రలు చేసి. ఓకే, ఇటు ఇది వేరే ఛానలా, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇదే రకంగా జైలుకు పోయి వచ్చినాక పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి అయిండు. కవిత కూడా జైలుకు పోయి వచ్చింది కదా, ఇక ముఖ్యమంత్రి అవుతుందేమో అని చెప్పి వాళ్ళు పాదయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారట. సో కవిత పాదయాత్రకు మీ మద్దతు ఇస్తారా? ఏం చెప్తారు? కవిత పాదయాత్రకు మద్దతు ఇస్తారా అంటే మీ సమాధానం ఏంటో చూడండి ఒకసారి. ఇస్తాం ఇయ్యం అంటే తను దేశోద్ధకురాలు, లేకపోతే రాష్ట్రాన్ని ఉద్ధరించేటువంటి ఆ ఉద్యమకారురాలు, అంటే తెలంగాణ ఉద్యమం చేసి ఉండొచ్చు, కానీ ఏదో మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించినట్టు కాదు కదా. లిక్కర్ స్కామ్లో దందాలు పోయింది, అరెస్ట్ అయింది, జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. అన్న సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, పొద్దున్నే కాల్ చేసినట్టున్నాను. రైట్, నిన్న ఫామ్ హౌస్లోకి కవిత ఎంట్రీ ఇచ్చిన తర్వాత జీవన్ రెడ్డి మీ మాజీ ఎమ్మెల్యే కవిత పాదాల మీద వంగి నమస్కారాలు చేసిన పాపం కవిత పట్టించుకోలేదు విషయాన్ని. దాని మేము రెస్పాన్స్ ఇస్తున్నామని ఫోన్ చేస్తున్నాను. దీని రెస్పాన్స్ ఉంటుంది మనోజ్. అంటే జీవన్ రెడ్డి గారి గురించి కాదు, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ లక్షణాలు ఉన్న వాళ్ళు చేయవలసిన పనులు కావవి. ఎవరిని కాళ్ళకు మొక్కాలి, ఎవరికి పాదాభివందనం చేయాలి మన సంస్కృతి చెప్తున్నది. హిందూ సంస్కృతులు అయితే చెప్తున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ సంస్కృతి అట్లాంటి పనులు చేయాలి. మనకన్నా చిన్న వయసు వాళ్ళకు పాదాభివందనము, లేకపోతే వాళ్ళు చేసిన కార్యక్రమాలు. ఇంతకు ముందర మేము చిన్నగా ఉన్నప్పుడు కాశీకి వెళ్ళిన వాళ్ళకు, మేము మా విలేజ్ లో ఇక్కడ మా ప్రాంతంలో కాశీకి వెళ్ళిన వాళ్ళకు ఇట్లా పాదాభివందనం చేసేవాళ్ళు విలేజ్ అంతా. అంటే అట్లాంటి సందర్భము, సమయం చూసిన సందర్భంలో మనం కొద్దిగా పద్ధతిగా మెలగాలి. అంటే నలుగురికి మనం చూసి ఇన్స్పైర్ అవుతారు ఈ పిల్లలు కానీ, యంగ్ జనరేషన్ కానీ. అట్లా ఇట్లాంటి పద్ధతులు ఎవరు చేసిన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఓకే, అంటే కానీ అక్కడ కవిత పట్టించుకోలేదు, ఆయన పాదాలు నమస్కారం చేసి పక్కకు పెట్టి కనీసం పట్టించుకోలేదు ఆవిడ ఆయన్ని. అంటే అది ఇప్పుడు ఎందుకంటే నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. అది ఎందుకంటే అది విజ్ఞత ఇప్పుడు పట్టించుకునే స్టేజ్ లో అతను లేడొచ్చు.
అంటే అతని విషయాలు కావచ్చు, ఇంకా మనం ఇప్పుడు ఆమెకు ఉన్నప్పుడు పాపం లోపల ఏమేమి ఉన్నాయో అన్ని ఇప్పుడు కవిత గారు ఏంటంటే ఇప్పుడు ఒక ఆకలి కొన్న పులిలాగుంది. ఉమ్, సుమారు 5 నెలలు ఒంటరిగా ఉమ్, ఎవరెవరు మోసం చేశారు, ఎవరెవరు నన్ను ఇబ్బంది పెట్టారు, రాజకీయంగా ఎవరెవరు వాడుకున్నారు, ఈ రోజు నాకు ఎవరు కాకుండా ఎందుకు పోయారు. ఉమ్, నేనన్నా ఆఖరికి అన్నాను, ఉమ్, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, మా నిజామాబాద్ ఆడబిడ్డ ఉమ్, తొందరలోనే బయటికి రావాలని కోరుకున్నాను. ఉమ్, ఆమె నన్ను రాజకీయంగా నేను వచ్చిన రోజు నుంచే నన్ను విమర్శించింది ఆమె. ఉమ్, కానీ నేను ఒక మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒక ఆడబిడ్డ మీద. మరి అట్లాంటి వాళ్ళు ఆమెతో రాజకీయ భవిష్యత్తు నిర్మించుకున్న వాళ్ళు, ఆ కుటుంబంతో ఉమ్, అడుగడుగున ప్రతిదీ వాడుకున్న వాళ్ళు ఆమెని ఉమ్, అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, అటువంటి బాధ్యతను పట్టించుకోకపోవచ్చు ఆమె. అంటే పట్టించుకోవడానికి కూడా కారణాలు ఉంటాయి మనకి. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది విషయం ఏంటంటే నమస్కారం చేయడంలో ఆ సోదరిగా నమస్కారం చేసి ఉండొచ్చు, కానీ మరింత బానిసత్వం అనే విషయంతో మాట్లాడుకొచ్చినాం. సో అన్న చెప్తున్న ప్రకారంగా, పైన రాకేష్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా కొంత గ్యాప్ వచ్చి ఉంటుందేమో, దానిని వాడుకొని రాజకీయంగా వాడుకొని రోజు పైకి వచ్చిన వాళ్ళంతా కూడా చివరిగా చూస్తే ఈ రకంగా తనని ఒంటరిగా చేసిరని ఒక ఆకలితోన పులిలాగా సంబోధిస్తున్నాడు. కవితను పులిలాగా సంబోధించి ఆకలితోన పులిలాగా ఉన్నది అవన్నీ కూడా తీసుకునే అవకాశం ఉన్నదన్నట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.